వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భారత ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందిన పెద్దాపురం మరిడమ్మ తల్లికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ధర్మకర్త చింతపల్లి బ్రహ్మాజీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా అమ్మవారికి 15,83,217 రూపాయల ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు తెలియజేశారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉదయబాబు నాయుడు, పలువురు అధికారులు, భక్తులు హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపితే తప్ప ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట ప్రయోజనాల రీత్యా కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించడం అనివార్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 70 రోజులు దాటాయని, సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాల్లో పెన్షన్ పథకం అమలు సంగతేంటని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి ముగిసిపోయే దశకు చేరుకున్నా ఇంకా పెట్టుబడి సాయం ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ యొక్క సెక్షన్ కింద 24,350 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ఇంతవరకు 10 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చింది 1,050 కోట్లు. ఇంకా 23,300 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాయలసీమకు రావాలి. అది ప్రధానంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 1937 నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా రాజధాని, హైకోర్టుల్లో ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాలేదు. రాజధాని రాలేదు, హైకోర్టు రాలేదు. కనీసం రాజధాని అంటే ఎలాగూ సెంట్రల్ ప్లేస్ అని పెట్టినారు. కనీసం హైకోర్టు కానీ, ఒకవేళ వీలు కాకపోతే కనీసం హైకోర్టు బెంచ్ని కానీ రాయలసీమలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 2 కింద కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. 60 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో, కృష్ణానది యాజమాన్య బోర్డుతో మాట్లాడి ఆ కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి, ప్రత్యేకించి శ్రీశైలంకు దగ్గరలో కర్నూలులో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో, రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండేది రాయలసీమ ప్రాంతంలో. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 18,50,000 వ్యవసాయ మోటార్లు ఉంటే అందులో 12 లక్షల వ్యవసాయ మోటార్లు ఒక్క రాయలసీమలో ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం జీవో 22 ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ జీవో ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించారు. దీన్ని మిగతా ప్రాంతాల్లో కూడా బిగించాలని ప్రయత్నం చేసే లోపల ఆ ప్రభుత్వం పడిపోయింది. కానీ ఇప్పటికీ ఆ జీవో 22 అలాగే ఉంది. భారత్ మాలా పథకంలో భాగంగా కృష్ణానది మీద సిద్ధేశ్వరం వద్ద తీగల వంతెనకు శాంక్షన్ చేసింది. ఈ తీగల వంతెన బదులు తీగల వంతెన కమ్ బ్యారేజ్ చేస్తే అటు బ్రిడ్జిగా పనిచేస్తుంది, ఇటు రిజర్వాయర్గా పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కేవలం తీగల వంతెన కాకుండా దాన్ని బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్గా మార్పు చేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి
పంచాయతీల అభివృద్ది కోసం సర్పంచ్ల ఖాతాలో రాష్ట ప్రభుత్వం 988 కోట్లు జమ చేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఛాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు. జలజీవన్ కింద ఇంటింటికి కుళాయి పథకం కింద మరో 500 కోట్ల రూపాయలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారని అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ సభ్యుల గౌరవ వేతనం పెంచాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైనది మా గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘం నిధులు 998 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్ల అన్నిట్లో కూడా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా, అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్ అంటే మా సర్పంచుల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో, పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో 998 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు, ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం 24 గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు కూడా అర్ధరాత్రి మా సర్పంచులకి చెప్పకుండా దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచుల అకౌంటుల్లోంచి వేల కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది. ఆ రోజున మేము ఉద్యమం చేసేటప్పుడు మా యొక్క ఫస్ట్ డిమాండ్ ఇదే ఉంది. 14-15 ఆర్థిక సంఘం నిధులు ఖచ్చితంగా మా పంచాయతీలకి, మా సర్పంచుల అకౌంటుల్లో వేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఆ నిధుల్ని హైజాక్ చేయకూడదు, దారి మళ్లించకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేశాం. మా ఫస్ట్ డిమాండ్ని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు, పంచాయతీల సిబ్బంది కూడా హర్షాతిరేకాలు ప్రకటించడం జరుగుతుంది. మా స్థానిక సంస్థల ప్రతినిధులకి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు గౌరవ వేతనాలు పెంచాలని చెప్పి నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు కూడా మా హర్షాన్ని ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా మా 16 డిమాండుల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఉపాధి హామీ నిధులు. సంవత్సరానికి మన గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం సుమారు 10,000 కోట్ల రూపాయల దాకా పంపిస్తూ ఉంటాం. అది మామూలు విషయం కాదు, చిన్న చితక విషయం కాదు. గత 5 సంవత్సరాల్లో ఆ రకంగా వచ్చినటువంటి 50,000 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగమింగి వేయటం జరిగింది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరుతో విజయ్ పార్టీని స్థాపించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలకు తన ఎంట్రీతో ముగింపునిచ్చారు. అయితే విజయ్ పార్టీ పెట్టిన తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది నుంచి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు విజయ్ తెలియజేశారు. తాజాగా విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన తన పార్టీ కార్యాలయంలో విజయ్ పాల్గొని పార్టీ జెండాని ప్రకటించి అక్కడే ఆవిష్కరించి దాని గురించి మాట్లాడారు. విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా పైన కింద రెడ్ కలర్తో, మధ్యలో పసుపు కలర్తో ఉంది. మధ్యలో 2 ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసిస్తున్నట్లుగా దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది. మరి విజయ్ 2026 తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ ద్వారా ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో వేచి చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 17 మంది మృతి, 50 మందికి పైగా కార్మికులకు గాయాలు.
విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పై ఏసీపీ రైడ్ 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ దేముడమ్మ. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో ఘోరం, 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేస్తున్న వృద్ధుడు. విజయ్ దళపతి రాజకీయ ఎంట్రీపై వీడిన ఉత్కంఠ, తాజాగా పార్టీ జెండా ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.